హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం క్లైంబింగ్ స్టేర్స్ అనే ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఇది బేసిక్ డైనమిక్ ప్రోగ్రామింగ్ టాపిక్కి సంబంధించిన ప్రాబ్లం. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ ఆప్టిమల్ డైనమిక్ ప్రోగ్రామింగ్ సొల్యూషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం. సో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే, ఒక స్టేర్ కేస్లో n స్టెప్స్ ఉన్నాయి. మీరు ఒకసారి 1 స్టెప్ ఆర్ 2 స్టెప్స్ మాత్రమే వేయొచ్చు. టార్గెట్ ఏంటంటే ఎన్ని డిఫరెంట్ వేస్లో మీరు స్టేర్ కేస్ టాప్ని రీచ్ అవ్వగలరు అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్లో మనకి n = 3కి 1 + 1 + 1 ఆర్ 1 + 2 ఆర్ 2 + 1. సో 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయి మనకి. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ రికర్సివ్ అప్రోచ్ని చూద్దాం. ఈ క్వశ్చన్ని చూడగానే మనం రికర్షన్తో సాల్వ్ చేయొచ్చు అని అర్థమవుతుంది. సో దాన్ని డ్రై రన్తో చూద్దాం అన్నమాట. ఇప్పుడు n = 3ని తీసుకుంటే n-2 వేస్ అండ్ n-1 వేస్ని కనుక్కోవాలి. సో n-2 అంటే 1, n-1 అంటే 2. n = 0 అండ్ n = 1 అనేది మనకి చాలా టైమ్స్ రిపీట్ అవుతుందన్నమాట. ఈ అప్రోచ్లో మనకి రిపిటేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అండ్ n వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత స్లోగా రన్ అవుతుందన్నమాట. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 2/n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O(n) అన్నమాట. దీన్ని కోడ్లో మనం రాసుకుందాం, రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో ఇంతే అన్నమాట, సింపుల్ కోడ్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఈ కోడ్ని రన్ చేస్తే మనకి TLE వచ్చింది. ఈ రికర్షన్ అనేది బెస్ట్ సొల్యూషన్ కాదనమాట ఈ క్వశ్చన్కి. సో దీన్ని ఆప్టిమైజ్ చేసి డైనమిక్ ప్రోగ్రామింగ్తో సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ లాజిక్ ఏంటంటే, స్టెప్ nకి రావడం అంటే మీరు స్టెప్ n-1 నుండి ఒక స్టెప్ వేయొచ్చు అనమాట, లేకపోతే స్టెప్ n-2 నుండి 2 స్టెప్స్ వేయొచ్చు. దీన్ని చూస్తే మనకి ఫిబొనాచి సిరీస్ గుర్తొస్తుంది. సో సేమ్ మనం ఓన్లీ ఫిబొనాచి సిరీస్ లాజిక్ రాస్తే అయిపోతుందన్నమాట. అర్థం కాలేదా? ఇక్కడ డ్రై రన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. n = 5 తీసుకున్నప్పుడు మనం ఫిబొనాచి సిరీస్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ 2 నంబర్స్ని 1కి ఇనిషియలైజ్ చేసుకొని థర్డ్ నంబర్ నుండి క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకి లూప్ అనేది 2 నుండి n వరకు రన్ అవుతుంది. సో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. లూప్ అనేది 2 నుండి స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ వాల్యూస్ ఆఫ్ a అండ్ b ఆర్ 1. సో i = 2 అయినప్పుడు a = 1 అండ్ b = 2. నెక్స్ట్ i = 3 అయినప్పుడు a = 2, b = 3. అలా i = 5 వరకు చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో b వాల్యూని మనం రిటర్న్ చేయాలన్నమాట. దీన్ని మనం కోడ్లోకి రాసుకుందాం. ఇప్పుడు రన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇదే అన్నమాట క్లైంబింగ్ స్టేర్స్ ప్రాబ్లం. ఐ హోప్ మీకు ఈ ప్రాబ్లం అండ్ సొల్యూషన్ క్లియర్గా అర్థమైనట్లుంది. ఇలాంటి సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.